నమస్తే, నేను మీ లాయర్ గణేష్. నేను ప్రీవియస్గా కొన్ని వీడియోలు స్టార్ట్ చేసి ఒక సెట్లా చెప్పుకోవాలనుకున్నాను. 6 పార్టీస్ అంటే 6 పార్టీస్ కొరకు నేను వివరించాలనుకుంటూ ప్రీవియస్ వీడియోలో 2 కొరకు మాట్లాడాను. ఎవరు? కంప్లైనెంట్, అక్యూజ్డ్. ఈ కంప్లైనెంట్, అక్యూజ్డ్ ఎవరు అని తెలుసుకోవాలనే కాన్సెప్ట్లో మీ మైండ్లో ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే మీరు విన్నారో ఇది క్రిమినల్ కేసు అని మీరు తెలుసుకోవాలి. ఆ క్రిమినల్ కేసు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను, కావాలంటే చూడండి. రెండో పార్టీస్ కోసం ఏం మాట్లాడి సివిల్ కేసులకు వచ్చాను. సివిల్ అది క్రిమినల్ కేసు అనుకుంటే సివిల్ కేసు అని మీరు తెలియాలి అనుకుంటే దాని కొరకు కూడా నేను మాట్లాడాను. 8 సివిల్ కేసులో ప్లెయింటిఫ్ అండ్ రెస్పాండెంట్ ఆర్ డిపెండెంట్ అన్నాను. సో ప్లెయింటిఫ్, డిపెండెంట్ అనే పదం, ప్లెయింటిఫ్, రెస్పాండెంట్ అనే పదం మీరు ఎప్పుడైతే విన్నారో, ఈ మాట ఎప్పుడైతే మీరు విన్నారో ఆ మాట మీ మైండ్లో సివిల్ కేసు అనుకోవాలి. సివిల్ కేసు అంటే ఆస్తి తగాదాల కొరకు. దాని కొరకు కూడా పార్ట్ 2 అనే దాంట్లో నేను ప్రీవియస్గా వివరించాను. అవసరం అనుకుంటే సెర్చ్ చేయండి. ఇప్పుడు లాస్ట్ 2 పార్టీస్, ఇది ఫ్యామిలీ కేసెస్లో ఉండిపోయిన పార్టీస్ వీళ్ళిద్దరు. సో ఫస్ట్లో 2 పార్టీస్ కంప్లైనెంట్, అక్యూజ్డ్. సెకండ్లో 2 పార్టీస్ ప్లెయింటిఫ్, డిపెండెంట్. ఇప్పుడు మ్యాట్రిమోనియల్ కేసెస్. మ్యాట్రిమోనియల్ కేసెస్ ఇస్ నథింగ్ బట్ ఫ్యామిలీ కేసెస్. అంటే కుటుంబ సమస్యలకు, తగాదాకు సంబంధించిన విషయంలో ఓపీ, ఒరిజినల్ పిటిషన్, ఎఫ్సిఓపి, ఫ్యామిలీ కోర్ట్ ఒరిజినల్ పిటిషన్ వేయడం జరుగుతుంది. సో అందులో పార్టీస్ ఎవరు అంటే, ఫ్యామిలీ కోర్టులో పార్టీస్ ఒకలాగా పిలుస్తాం, సివిల్ కేసులో పార్టీస్ ఒకలాగా పిలుస్తాం, క్రిమినల్ కేసులో పార్టీస్ ఒకలాగా పిలుస్తాం. ఆ రెండు వివరించాను. ఇక్కడ ఫ్యామిలీ కోర్టులో పార్టీస్ కోసం వివరించుకుంటే, ఫస్ట్ పర్సన్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఏమవుతారని చెప్పాను. ఏమన్నా పిటిషనర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పిటిషనర్. పిటిషనర్ అనే వ్యక్తి ఎవరంటే సఫరర్, బాధితుడు. అవతల వ్యక్తిని ఏమంటారు? రెస్పాండెంట్ అంటాం. అంటే అవతల వ్యక్తి ఏ వ్యక్తి అయితే రెస్పాండెంట్ అంటే, ఫ్యామిలీ కేసెస్లో అవతల వ్యక్తిని రెస్పాండెంట్ అని, ఎవరైతే బాధితులై విక్టిమ్స్ అయ్యి కోర్టుకి ఎప్పిరే ఫ్యామిలీ కేసు వేశారో వాళ్ళని పిటిషనర్ అని పిలవడం జరుగుతుంది. ఏ విషయాలు అంటే మీ మైండ్లో పిటిషనర్, రెస్పాండెంట్ అనే పదం మీకు వినగానే మీ మైండ్ సెట్లో రావాల్సింది ఏంటంటే, ఇది ఫ్యామిలీ కేసుకి సంబంధించిన పార్టీసు, ఇది ఫ్యామిలీ కేసుకి సంబంధించింది అని మీరు తెలుసుకోవడం కొరకు. సో ఫ్యామిలీ కేసెస్ అంటే ఏంటి? ఫ్యామిలీ కుటుంబ తగాదాలు. కుటుంబ తగాదాలు అంటే మనకు తెలిసిందే. ఫ్యామిలీ కేసెస్ అంటే మెయింటెనెన్స్ అని, అడాప్షన్ అని, అలాగే జ్యుడిషియల్ సెపరేషన్ అని, రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని, అలాగే మ్యూచువల్ డివోర్స్ అని, ఇలాగా ఫ్యామిలీకి సంబంధించిన అన్ని ఇష్యూస్ అన్నిటినీ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అంటారు. ఆ ఇష్యూస్ అన్ని కేవలం ఫ్యామిలీ కోర్టులో మాత్రమే ఫైల్ చేయాల్సి వస్తుంది. ఆ ఫ్యామిలీ కోర్టులో ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళనే పిటిషనర్ అని, అవతల పార్టీని రెస్పాండెంట్ అని అంటారు. సో ఈ విషయంలో మీరు తెలుసుకోవాలనుకుంటే, ఒక కామన్ మ్యాన్ కూడా తెలుసుకోవాలనే కాన్సెప్ట్తో నేను ఈ వివరించడం జరిగింది. మొత్తం కంప్లీట్ కన్క్లూజన్కి అయ్యేటప్పుడు నేను కంప్లీట్గా చెప్పబోతున్నాను. 6 పార్టీస్ కోసం నేను చెప్పాను. ఒకరు కంప్లైనెంట్, అక్యూజ్డ్, అది క్రిమినల్ కేసెస్లో. సివిల్ కేసెస్లో అంటే ఆస్తి తగాదాల విషయంలో ప్లెయింటిఫ్, రెస్పాండెంట్ ఆర్ డిఫెండెంట్. ఇక్కడ ఫ్యామిలీ కేసెస్లో పిటిషనర్ అండ్ రెస్పాండెంట్. సో ఈ విషయం అన్నీ మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ మీ లాయర్ గణేష్. జై హింద్.